ప్రస్తుతం అయితే మనం చూసుకున్నట్టయితే ఐపీఎల్లో ఈసారి హోరాహోరీ జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఎక్కడ చూసినా ఏ టీం చూసినా భారీ స్కోర్ నమోదు చేస్తున్నది. ఈసారి మార్చి 22 నుంచి స్టార్ట్ అయితే మే 26వ తారీఖు రేపు ఫైనల్ జరగబోతున్నది. ఈ నేపథ్యంలో దాదాపు 10 జట్లు 72 మ్యాచ్లు దాదాపు ఆడుతున్నాయి. రేపు జరగబోయే 26కి ఫైనల్ మ్యాచ్ ఉన్నది. అదేవిధంగా గతంలో చూసుకున్న ఐపీఎల్ అయితే గుజరాత్ టైటాన్స్ అదేవిధంగా చెన్నై సూపర్ కింగ్స్ ఫైనల్లో 5వ సీజన్లో చెన్నై సూపర్ కింగ్గా నిలిచిందని చెప్పుకోవచ్చు. ఈసారి ఏ టీం గెలుస్తుందో ఇక్కడ ఉన్న మన ప్రస్తుతం నల్గొండ జిల్లాలోని ఎన్జీ కళాశాలలో ఉన్నాం. మన సన్ రైజర్స్కు ఎలాంటి మార్పులు చేర్పులు జరిగితే ఆడ బలగాలేంది బలహీనాలేంది ఆ టీం యొక్క ఎటువంటి సరిదిద్దుకుంటే మన ఫైనల్ గెలిచే అవకాశాలు ఉన్నాయో మన ముందు ఒక క్రికెట్ అభిమానం ఉన్నాడు. అతను అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి సార్, మీ పేరు? నా పేరు కేశవ్ అండి. నేను గత 20 years నుంచి క్రికెట్ ఆడుతున్నా. ఓకే. నేను ఎస్ఆర్హెచ్కి వీరాభిమాని అండి. ఓకే. సో ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే క్రికెట్ సన్ రైజర్స్ బలగమైంది. బ్యాటింగ్ ఆర్డర్ బలం ఉందండి. ఈ ఓపెనర్స్ అయితే ఇక వాళ్ళ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మస్తు ఆడుతారు ఈ సీజన్లో. వాళ్ళ ద్వారా ఏమంటారు హైయెస్ట్ స్కోర్ కొట్టిండ్రు. చేజింగ్ కూడా మొన్నటి మ్యాచ్లో 9 overs చేజింగ్ చేసేసిండ్రు. మంచి బ్యాటింగ్ ఉంది మన టీము. బౌలింగ్ కూడా పర్వాలేదు, ఇంకొంచెం బౌలింగ్లో మార్పులు ఉన్నారు. సో ప్రధానంగా చూసుకుంటే సన్ రైజర్స్ బలహీనం ఏంటిది అనుకుంటున్నారు? బలహీనత బౌలింగ్ అండి. మెయిన్ బౌలింగ్. బ్యాటింగ్ కొంచెం మిడిల్ ఆర్డర్ ఒక ఆల్రౌండర్ని తీసుకుంటే ఇంకా బాగుంటుంది. వాషింగ్టన్ సుందర్ కూడా ఉండు, తన ఇండియా ఇంటర్నేషనల్ ప్లేయరు. అతన్ని కూడా కూర్చోబెట్టి తప్పు చేస్తున్నారని అనిపిస్తుంది నాకు. సో ప్రధానంగా రేపు జరగబోయే మ్యాచ్ ఏదైతే రాజస్థాన్ రాయల్స్ అదేవిధంగా సన్ రైజర్స్ దాదాపు ఎంత స్కోర్ చేస్తే మనకు సేఫ్ జోన్లో ఉండే అవకాశాలు ఉన్నాయి, గెలిచే అవకాశాలు ఉన్నాయి? మనకి 200 టార్గెట్ 200 పైన కొడితే మనకి గెలిచే ఛాన్స్ ఉంది. వాళ్ళ దాంట్లో కూడా సూపర్ ప్లేయర్స్ ఉన్నారు. హిట్మేర్ కానీ, పావెల్ కానీ, జైస్వాల్ కానీ, సంజు శాంసన్ కానీ, పరాగ్ మంచి ఫామ్లో ఉన్నాడు. అట్లా. ఓకే. ఈ కీలక మ్యాచ్ల్లో సన్ రైజర్ నుంచి ఎవరు కీలకంగా ఉన్నారు? మన దాంట్లో మెయిన్ ఓపెనర్స్ మస్తు ఫామ్లో ఉండరు కాబట్టి వాళ్ళు. క్యాల్సన్ మంచి ఫామ్లో ఉండు. అబ్దుల్ సమాద్ అయినా కానీ, మా అక్రమ్కి ఒక 2-3 మ్యాచ్లు ఛాన్స్ ఇచ్చారు కానీ అంత ఆడలేదు. ఈ మ్యాచ్ ఫిలిప్స్ కూడా ఉండు, న్యూజిలాండ్ ప్లేయరు. అతనికి కూడా ఛాన్స్ ఇస్తే బాగుండు. అతను కూడా పెద్ద ప్లేయరు. అతన్ని కూడా కూర్చోబెట్టి కొంచెం తప్పు చేస్తారు. సో రేపు జరగబోయే మ్యాచ్లో ఎవరైతే ఓపెనర్ ఉన్నారో అభిషేక్, ట్రావెన్స్ హెడ్, వీళ్ళు ఓపెనర్గా డిపెండ్ అయ్యే అవకాశాలు ఉన్నాయా వీళ్ళ మీదనే? డిపెండ్ అంటే అంత ఏం లేదు. మిగతా ప్లేయర్లు కూడా బాగున్నారు కానీ వీళ్ళు బాగా ఆడుతున్నారు కాబట్టి వీళ్ళ మీద అందరి ఫోకస్ ఉంటుంది. అందరి ఫోకస్ ఉండి వీళ్ళ మీదే కొంచెం అనుకుంటారు, వీళ్ళు ఓపెనర్స్ కొడితే మ్యాచ్ అయిపోద్ది అనే స్టేజ్కి తీసుకొచ్చిర్రు జనాలని. ఓకే. సో ఇప్పుడు ఓవరాల్గా చూసుకుంటే ఎవరిని ఇక్కడ తప్పించి ఆ ప్లేస్లో ఎవరిని పెడితే బాగా మంచిగా ఉంటుందని మీ అభిప్రాయం? బౌలింగ్లో భువనేశ్వర్ కుమార్ని కూర్చోబెడితే జర బెటరు. అతను ఈ సీజన్ బౌలింగ్ అంతేమీ స్కోర్ భారీగా ఇస్తుండు. ఏదో ఒక మ్యాచ్లో మొన్న మ్యాచ్లో లాస్ట్ ఓవర్లో జర కంట్రోల్ చేసిండే కానీ అతని వాళ్ళు ఉన్నత్ ఖాన్ కూడా ఉండు. అతనికి కూడా బౌలింగ్ ఛాన్స్ ఇస్తే బాగుంటుంది. అతను కూడా మంచి బౌలరే. ఓకే. సో స్పిన్నర్ వచ్చి మయాంక్ మార్కండేను బెంచ్పై కూర్చోబెట్టి సన్ రైజర్స్ టీం హైదరాబాదు తప్పు చేస్తున్న మీ యొక్క అభిప్రాయం? మంచి బౌలర్ మయాంక్ మార్కండే కూడా. తనకి బౌలింగ్ ఛాన్స్ ఇస్తే బాగుంటుంది. శ్రీలంక బౌలర్ వైశ్యాక్ని తీసుకునే వాళ్ళు ఇతనికి కూడా ఛాన్స్ ఇస్తే బాగుంటుంది. సో రేపు జరగబోయే ఏదైతే రాజస్థాన్ రాయల్స్ అండ్ సన్ రైజర్స్ చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరుగుతుంది. ఆ స్టేడియం వచ్చేసి స్లోగా ఉందని క్రికెట్ అభిమానులు చెప్తున్నారు. దీనిపై మీకు ఎలా అనిపిస్తుంది ఆ స్టేడియం? ఫస్ట్ బ్యాటింగ్ టీంకే అనుకూలంగా ఉంటుంది. అక్కడ భారీ స్కోర్ కొడితే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో మొత్తానికైతే రాజస్థాన్ టీంలో అయితే అశ్విన్ అయితేంది, చహల్ అయితేంది వాళ్ళు ప్రధాన బౌలర్గా రాణిస్తున్నారు. వాళ్ళని మన హైదరాబాద్ టీంలో ఎవరు ఎదుర్కొనడానికి సత్తా ఉంది? వాళ్ళని క్యాలసన్ బాగా ఎదుర్కొంటాడు. క్యాల్సన్ కానీ, మక్రమ్ కూడా స్పిన్ బౌలింగ్ మంచిగా ఆడతాడు. అభిషేక్ శర్మ కూడా స్పిన్. వాళ్ళని ఎదుర్కోవడానికి మంచి బ్యాట్మెన్లు ఉంటారు మన దాంట్లో కూడా. మంచి ప్లేయర్స్ మన వాళ్ళు కూడా. ఖచ్చితంగా వాళ్ళని ఎదుర్కొంటారు మన వాళ్ళు. సో టెట్ బౌల్డ్ కూడా రాజస్థాన్లో చాలా డేంజర్. అతను సన్ రైజర్ నుంచి వాళ్ళని ఎవరు ఒత్తిడికి గురి చేసే అవకాశం ఉంది మన టీం నుండి? అతన్ని మన టీంలో మన ఓపెనర్స్ ఇద్దరు వాళ్ళు
హెడ్ అభిషేక్ శర్మ వాళ్ళిద్దరూ ఖచ్చితంగా ఈసారి అయినా కానీ ఈ సీజన్లో ట్రెంట్ బోల్ట్ అంతా ఏం లేదు, బాగా స్కోర్ ఇస్తుండు. మన వాళ్ళు ఖచ్చితంగా ఎదుర్కొంటారు వాళ్ళని. సో మొత్తానికి ఓవరాల్గా రాయల్స్ రాయల్స్లో డేంజర్గా ఎవరు అని భావిస్తున్నారు మీరు? డేంజర్గా హిట్ మేయర్ లాస్ట్లో వచ్చిందంటే ఖచ్చితంగా అతను స్కోర్ కొట్టే వెళ్ళిపోతాడు. తన హిట్ మేయర్, సంజు శాంసన్, పరాగ్ కూడా మంచి ఫామ్లో ఉండు. సో జైస్వాల్ కూడా ఉన్నాడు, మొన్న మ్యాచ్లో జైస్వాల్ ఫామ్లోకి వచ్చిండు. వాళ్ళ బ్యాటింగ్ ఆర్డర్ కూడా మంచిగా ఉంది ఈసారి. సో మొత్తానికైతే రేపు జరగబోయే రాయల్స్ అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్, రేపు ఒకవేళ సన్ రైజర్స్ కానీ టాస్ గెలిస్తే ఫీల్డింగ్ బెటరా లేదంటే బ్యాటింగ్ బెటరా? బ్యాటింగ్ తీసుకొని భారీ స్కోర్ కొడితేనే మనకి ఛాన్స్ ఉంటుంది. సో బ్యాటింగే బెటర్. సో మొత్తానికి మీరు సన్ రైజర్స్కి హైదరాబాద్ ఫైనల్ పోవాలంటే చివరిగా ఏం చెప్తారు? కొన్ని టీంలో చేంజ్లు చేయాలి. వాషింగ్టన్ సుందర్ కూడా ఉండు, ఆల్రౌండరు ప్లస్ స్పిన్ బౌలరు, పవర్ ప్లేలో కూడా మంచిగా బౌలింగ్ చేయగలుగుతారు తను. సో వాషింగ్టన్ సుందర్కి ఛాన్స్ ఇస్తే భువనేశ్వర్ బదులు ఉన్నందుకు ఛాన్స్ ఇచ్చినా బాగుంటుంది. సో ఫిలిప్స్ని కూడా ఆడిపిస్తే ఇంకా బాగుంటుంది. అంత మంచి ప్లేయర్లు ఉన్నారు ఎస్ఆర్ఎస్లో, పెద్ద పెద్ద ప్లేయర్లు ఉన్నారు, అందరూ బాగా ఆడుతున్నారు ఈ సీజన్లో. సో కొన్ని చిన్న మార్పులు చేస్తే ఖచ్చితంగా గెలుస్తుంది. మన హైదరాబాద్ ఫ్యాన్స్, తెలంగాణ ఫ్యాన్స్, తెలుగు ఫ్యాన్స్ అందరూ కూడా మన ఎస్ఆర్హెచ్కి సపోర్ట్ ఉన్నారు. మొత్తం చాలా ఫ్యాన్స్ అయినారు ఎస్ఆర్హెచ్కి ఈ సీజన్లో. మొన్నటిదాకా ఎస్ఆర్హెచ్ అంటే గెలుస్తుందో గెలవదో అని అనుకునేటోళ్ళం, కానీ ఈసారి మన వాళ్ళ పర్ఫార్మెన్స్ చూస్తుంటే అసలు పిచ్చెక్కిపోతుంది. మన వాళ్ళైనా ఎట్లా ఆడుతుర్రా అన్నట్టున్నది. సో మనం ఈసారి ఖచ్చితంగా కప్పు కొడతాం. ఆర్ఆర్ మీద జర చూసుకొని ఆడితే ఖచ్చితంగా మనమే గెలుస్తాం. సో మొత్తానికి అయితే చూసుకున్నట్టయితే ఇక్కడ అభిమాని చెప్తున్న ప్రకారం అయితే ఈసారి ఎస్ఆర్హెచ్ చూసుకుంటే చాలా భారీ స్కోర్ నమోదు చేసిందని చెప్తున్నారు. ఏదైతే ఎస్ఆర్హెచ్లో చిన్న బౌలర్లు అయితే వీటికి చిన్న తప్పిదాల వల్ల ఓడిపోతుందని చెప్తున్నారు. ఈసారి రేపు జరగబోయే రాయల్స్ అండ్ హైదరాబాద్ మ్యాచ్ అయితే దాదాపు ఒక 200 స్కోర్ దాటితేనే మనం గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. సో మొత్తానికైతే ఈసారి క్రికెట్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎస్ఆర్హెచ్ చాలా అభిమానం అనేది పెరిగిందని చెప్తున్నారు. సో మొత్తానికైతే ఈసారి చాలా ఊపు తెచ్చింది, ఫైనల్ గిరా గెలిచే అవకాశాలు ఉందని క్రికెట్ అభిమానులు చెప్తున్నారు.